వర్కౌట్ ఈజ్ షోల్డర్ డంబుల్ ప్రెస్. షోల్డర్ డంబుల్ ప్రెస్ వచ్చేసి స్టార్టింగ్ వెయిట్తో బిగినర్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది 3 సెట్ చేస్తారు, కొంతమంది 4 సెట్స్ చేస్తారు. 3 సెట్ చేసే వాళ్ళు బిగినర్స్ కాబట్టి వాళ్ళు లైట్ వెయిట్తో స్టార్ట్ చేయాలి. లైట్ వెయిట్తో స్టార్ట్ చేసేటప్పుడు షోల్డర్ మజిల్స్ తెలిసి ఉండాలి. షోల్డర్ మజిల్స్ ఏమేమి ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయంటే ఫస్ట్ వచ్చి షోల్డర్ డంబుల్ ప్రెస్లో లెటరల్ డెల్స్, ఫ్రంట్ డెల్స్, ట్రాప్స్ మజిల్స్ ఈ 3 మజిల్స్ని ఇన్వాల్వ్మెంట్ చేసి వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి డంబుల్ తీసుకున్నప్పుడు 4 kgతో బిగినర్స్ స్టార్టింగ్ విత్ 4 or 5 ఏదైనా పర్లేదు. 4 kg డంబుల్ తీసుకున్న తర్వాత పోస్టర్ వచ్చేసి ఎల్బోకి బాడీకి 45 degrees ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే డంబుల్ని లిఫ్ట్ చేసిన తర్వాత డ్రాపింగ్ అనేది స్లోగా ఉండాలి. కంప్లీట్గా పైకి లిఫ్ట్ చేయాలి. ఏది చేసినా కూడా ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయాలి. హాఫ్ అసలు చేయొద్దు. కొంతమంది ఇంటర్మీడియట్ లెవెల్స్ ఉంటారు, వాళ్ళు చేసే వర్కౌట్ని బట్టి, వాళ్ళు చేసే స్ట్రెంత్ని బట్టి, వాళ్ళకున్న స్ట్రెంత్ని బట్టి వర్కౌట్స్ అనేవి వాళ్ళు చేసే వెయిట్ని బట్టి తీసుకోవాలి. వెయిట్స్ అనేవి అప్పుడే వాళ్ళకి వర్కౌట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. బిగినర్స్ వచ్చేసి లైట్ వెయిట్తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే నేను ఒకసారి ఒక సెట్ చేసి చూపిస్తాను. సేమ్ అలానే ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ చేయాలి. బిగినర్స్ చేస్తే బ్యాక్ సపోర్ట్ తీసుకోవాలి, బెంచ్ సపోర్ట్ తీసుకోవాలి. బ్యాక్ బెంచ్లో వచ్చేసి 90 degrees ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, దెన్ చేసిన పెట్టుకున్న తర్వాత వెయిట్ ఉన్నప్పుడు ఇలా లిఫ్ట్ చేసుకోండి. ఓకే, దెన్ పొజిషన్ తీసుకోవాలి. చెస్ట్ పైకి ఉండాలి, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. డంబెల్స్ని ఎగ్జాక్ట్లీ గ్రిప్లో హోల్డ్ చేయాలి. దెన్ స్లోగా లిఫ్ట్ చేయాలి. కంప్లీట్గా ఫుల్ రేంజ్ చేసిన తర్వాత వెయిట్ని కంట్రోల్ చేసి స్లోగా డ్రాప్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. Then slower down it, always slower place and drop down. బిగినర్స్ అయితే వెయిట్ని బట్టి రెప్స్ అనేవి ఉంచుకోవాలి. 4th అయితే 15 చేయాలి. నెక్స్ట్ 5 kg డంబుల్ ఉంటే 14 reps చేయాలి. 7.5 తీసుకుంటే 12 reps చేయాలి. ఇలా వెయిట్ ఇంక్రీజ్ అయినప్పుడు రెప్స్ అనేవి తగ్గుతాయి. అప్పుడు మోర్ ఎఫెక్టివ్గా మజిల్ అనేది వర్క్ అవుతుంది.